ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాలకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా చేతిలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 123వ అధ్యాయము 2వ వచనము. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానిరాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 5-6 వచనాలలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 25-26 వచనంలో తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువు లేకుండా ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములకు వలలో నుండి విడిపించును. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనత నొందును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారంగాను ఉండుము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు. చివరిగా ఒక మాట, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నువ్వు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరం న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడూ మా కన్ను నీ తట్టు తిరిగేటట్టు ఉండేట్టు శక్తిని అనుగ్రహించండి తండ్రి. నిన్ను ఆశ్రయించి నిన్ను మహిమపరిచే వరకు శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.